జూబ్లీహిల్స్ మొత్తం మీద ఖచ్చితంగా బరాబర్ ఇక్కడ కారు గుర్తు జెండా గులాబీ జెండా ఎగరబోతుంది. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు కారు గుర్తు మీద ఓటు వేసి మళ్ళొక్కసారి కేసీఆర్ గారి నాయకత్వమే ఈ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అనే ఉద్దేశంతో ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా నవంబర్ 11వ తారీఖున జరగబోయే ఎన్నికలలో బరాబర్ ఖచ్చితంగా కారు గుర్తు మీద ప్రజలు ఓటు వేయబోతున్నారు. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వాళ్ళ పరిపాలనకు కౌంట్ డౌన్ కూడా జూబ్లీహిల్స్ ఎన్నికలతోనే ప్రారంభం కాబోతుంది. నిన్న మాట్లాడిన స్పీచ్ చూస్తే ముఖ్యమంత్రి అన్న, సో కాంగ్రెస్ పార్టీ గెలిపియకపోతే ఇక్కడ అభివృద్ధి జరగదు, బీఆర్ఎస్ కు ఓట్లు వేస్తే వచ్చిన అభివృద్ధి మొత్తం వెనక్కిపోతుంది అంటే వాస్తవానికి ఫ్రస్ట్రేషన్లు, అభద్రతా భావము, అంటే ఓడిపోతాం అనే ఒక అభద్రతా భావం ఎప్పుడైతే అవుతుందో దాన్ని బట్టే వాళ్ళు ఎక్కువ ఏది పడితే అది మాట్లాడతారు. అంటే ప్రజల్ని కూడా ఒకనొక సందర్భంలో నిందితులు చేసేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఉన్నటువంటి పథకాలని రద్దు చేస్తామని వాళ్ళ కింద ఆయన బలపరిచినటువంటి అభ్యర్థి మొన్న ఒక్కరు కూడా వారం రోజుల ఒక్క కార్యకర్త కూడా జూబ్లీహిల్స్ లో లేకుండా తరిమి కొడతాని వాళ్ళ కార్యకర్త బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇలా రేవంత్ రెడ్డి నిన్న వచ్చేసి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కాంగ్రెస్ కు ఓటు వేయకపోతే ఇవ్వాల్సినటువంటి పథకాలన్నీ ఇప్పుడు ప్రస్తుతం అమలవుతున్న పథకాలు మొత్తం రద్దయిపోతాయని తను కూడా ఒక బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డాడు. రేవంత్ రెడ్డి అంటేనే ఒక నోటుకు దొంగ కాబట్టి తనకు ప్రజల్ని బ్లాక్ మెయిల్ చేయడం పెద్ద సమస్య కాదు. ఎట్లా చూడవచ్చు, నిన్న షేక్పేటలో దద్దరు వెళ్ళిపోయింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రోడ్ షో. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉండబోతుంది? నిన్న జరిగిన రేవంత్ రెడ్డి సభ కంటే ధీటుగా ఉండబోతుంది. నిన్న వాస్తవానికి రేవంత్ రెడ్డి సభ అనేది అది చిన్న ఒక కార్నర్ మీటింగ్లలో బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి దాంట్లో 25 పైసల వంతు కాదు. ఆ జనం ఇక్కడ లేరు, అక్కడ విజువల్ చూసాడు. షేక్పేటలో జరిగిన విజువల్ చూసిన తర్వాత అది ఫ్రస్ట్రేషన్ గురయ్యే రేవంత్ రెడ్డి ఏది పెడుతుంది నోరు బారేసుకున్నాడు. కాబట్టి ప్రతిసారి ఇక్కడ మేము ఇప్పుడే కాదు, బోపన్న ఉన్నప్పుడు కూడా ఇక్కడ కార్నర్ మీటింగ్లలో రెగ్యులర్ గా రామన్న వచ్చినటువంటి రూటు, పెద్దసారి వచ్చినటువంటి రూటు, ఇక్కడ చాలా పెద్ద ఎత్తున రేమత్ నగర్ ప్రజలు కూడా బ్రహ్మరథం పట్టబోతున్నారు. రాబోయే రోజులలో నవంబర్ 11వ తారీఖున బరాబర్ కారు గుర్తు మీద ప్రజలు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి స్వచ్ఛందంగా ఇక్కడ ఉన్నటువంటి షాప్ల వాళ్ళు కావచ్చు, దుకాణాల వాళ్ళు కావచ్చు, వాళ్ళు కూడా స్వచ్ఛందంగా క్లోజ్ చేసి ఈ యొక్క కార్యక్రమానికి సహకరిస్తున్నారు. ఫైనల్ గా ఏం అప్పీల్ చేస్తారు? మీరు కూడా పోరాటం చేస్తా ఉన్నారు, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ మీ పాట వినిపిస్తా ఉన్నారు, మీ గలం వినిపిస్తా ఉన్నారు. సో జూబ్లీహిల్స్ ఎన్నికలకి సంబంధించి ఓటర్లకు ఏం చెప్తారు? నా పాటతోని చెప్పదలుచుకున్నా. కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, రేవంతు పాలన ప్రజలను దోచే పాలన. కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, రేవంతు పాలన ప్రజలను దోచే పాలన. ఇది దోపిడి పాలన, దొంగల పాలన, ఇండ్లను కూల్చే పాలన. కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, రేవంతు పాలన ప్రజలను దోచే పాలన. థ్యాంక్ యూ. ఎట్లా ఉండబోతుందన్న కేటీఆర్ రోడ్ షో? బహిరంగంగా భారీ ఎత్తున చేయబోతా ఉన్నారు రేమత్ నగర్ లో. సో ఎట్లా అనిపిస్తుంది? కేటీఆర్ గారికి ప్రజలు బ్రహ్మరథం పడుతుర్రు. ఎందుకంటే మనం చూసినట్లయితే ఎక్కడ ఏ గల్లీలు చూసినా కానీ ప్రజలతో నిండిపోయారు. ఎందుకంటే అప్పుడు కేసీఆర్ గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఇప్పటికి ప్రజల దృష్టిలో ఉన్నాయి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇక్కడ అభివృద్ధి చేస్తారు, లేకపోతే చేయరన్నట్టుగా ముఖ్యమంత్రి మాట్లాడారు. ఎట్లా వస్తారు? ఎవ్వరు చెప్పినా అభివృద్ధి అనేది ముఖ్యమంత్రి గెలిస్తేనే కాదు, గెలిచిన ప్రతిపక్ష ఉన్నటువంటి ఎమ్మెల్యేల దగ్గర కూడా అభివృద్ధి అదే జరుగుతుంది. ఇది ఎందుకంటే ఓట్లు ఏదో ప్రజలకు భయభ్రాంతులు గురి చేసి ఓట్లు వేసుకుందామని చెప్పేసి ఆ వ్యాఖ్యలు చేస్తారు. కానీ అది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే అభివృద్ధి అనేది ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ప్రతి ఎమ్మెల్యే అభివృద్ధి చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. బీఆర్ఎస్ ఏం చేయలేదు అంటున్నారు 10 సంవత్సరాల నుంచి. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ప్రజలకు తెలుసు, ప్రజల గుండెల్లో ఇంకా 10 ఏళ్ళ అభివృద్ధి అలాగే ఉంది. ఎందుకంటే చనిపోయినటువంటి మాగంటి గోపినాథ్ గారు చేసినట్టు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి. ప్రజల దగ్గర పోతే వాళ్ళే చెప్తారు, ప్రజలకు తెలిసి ఏ అభివృద్ధి చేశారనేది. ఏ ఒక్క పని కోసమైనా నా దగ్గరకు వచ్చిండా మాగంటి అని రేవంత్ రెడ్డి నిన్న బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఏ ఎమ్మెల్యే పోయినా కానీ మా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పోతే ఎవరికి కూడా ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేడు. ఎవరికి ఇచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఏ ఒక్క ఎమ్మెల్యేకి 1 రూపాయి కూడా ఇవ్వలేరు. సాక్షాత్ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు మాకే రావట్లేదని. ఈయన ఈ ప్రతిపక్ష పార్టీలోకి ఏమి ఇస్తాడు? ఇంకా వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పుకుంటారు. రేవంత్ రెడ్డి అహంకారం అది. ఎందుకంటే ప్రజలకు భయభ్రాంతులు గురి చేసి ఓట్లు వేసుకుందామని చెప్పేసి తప్ప ఇంకా వేరే ఏ ఉద్దేశం లేదు. జనాలు చాలా స్వచ్ఛందంగా జనాలు అందరు సపోర్ట్ చేస్తుర్రు ఎట్టి పరిస్థితి. ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు ఎట్లా అనేది ప్రతి ఒక్క అందరు అబ్జర్వ్ చేస్తుర్రు. కాకపోతే ఓట్ల ద్వారా బుద్ధి చెప్తారని ప్రజలు గమనిస్తున్నారు. కేటీఆర్ గారి స్పీచ్ అంటే రాష్ట్రానికే తెలుసు. కేటీఆర్ గారికి ఉన్న ఫాలోయింగ్ చాలా ఎక్కువ. ఎందుకంటే యువకులు ఉత్సాహపరిచే విధంగా కేటీఆర్ గారు రోడ్ షో ఉంటుంది. ఈ కాన్స్టిట్యున్సీకి కేటీఆర్ గారు రోడ్ షో చేయడం వల్ల ఇంకా చాలా ప్లస్ అవుతుంది.
నిన్నటి రోడ్ షో చూసిరు కదన్న, దానికన్నా డబుల్ ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. ఎందుకంటే మేము చేసిన పథకాలు, గత ప్రభుత్వం టీఆర్ఎస్ చేసిన పథకాలు, కేటీఆర్ అన్న మీద అభిమానము, వాగ్దానాలు ఇచ్చి డమ్మి మాట్లాడే క్యారెక్టర్ కాదు కాబట్టి ప్రజలే స్వచ్ఛందంగా వాళ్ళకి వాళ్ళు తండాలు వస్తున్నారు. ఇది కూడా విజయవంతంగా సక్సెస్ఫుల్ అవుతుంది ఖచ్చితంగా. రేవంత్ రెడ్డి మాట్లాడింది కానీ నిన్న ఎట్లా చూస్తారు ఆ మాటలు? ఏం మాట్లాడినా రేవంత్ అంటున్నాడు ఇక్కడ బీఆర్ఎస్ కోటేస్తే అభివృద్ధి జరగదు. అంటే అది ఫస్ట్ నుంచి వాళ్ళకి రౌడీయిజం తెలుసు. నోటుకు ఓటుకు దొరికిన దొంగ ఆయన ఏం మాట్లాడతాడు ఆయనకి తెలియదు. ప్రజలకు భయభ్రాంతులకు గురి చేసి ఓటు వేయించుకోవాలి. ఎందుకంటే అసలు ఈ నియోజకవర్గానికి ఆ పథకాలకు సంబంధం లేదు. అంటే ఈ ఒక్క నియోజకవర్గానికి గెలిపిస్తే రాష్ట్రం మొత్తానికి ఆ స్కీములు బంద్ చేస్తా అని చెప్పి అంటుండు. కాబట్టి ఇప్పుడైనా ప్రజలు కళ్ళు తెరిచి వాళ్ళ నిజ స్వరూపం ఏందో వాళ్ళే బయట పెట్టుకుంటున్నారు. లోకల్ ఇక్కడ మీ ప్రాంతంలో పెరిగిన బిడ్డని నన్ను చూస్తున్నారు, నా మీద బురద తల్లుతున్నారు, కావాల్సుకున్న రౌడీ షీటర్ అంటూ ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఆయనకు రౌడీ షీటర్ అనలేదు. ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలే ఆయన చేసిన కార్యక్రమాలే ప్రజలే ఆయన ఏందనేది వాళ్ళే సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఇంకోరు ఇచ్చుడు అవసరం లేదు. గోపన్న కూడా లోకలే, సునీతమ్మ కూడా లోకలే. 3 సార్లు ప్రజలు గెలిపించారంటే నాన్ లోకల్ అనేది గెలిపేలేదు కదా. ఖచ్చితంగా ఈసారి కూడా ప్రజలు వాళ్ళకే పట్టం కడతారు. భారీ ఎత్తున జనాలు వస్తున్నారు, స్వచ్ఛందంగా వాళ్ళు వస్తారు అభిమానంతో. ఎందుకంటే మేము ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము పట్టం కట్టి చాలా తప్పు చేసినాం కాబట్టి ఈసారన్నా మేము ఈ రకంగా వాళ్ళకి సానుభూతి తెలుపుదామని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా వస్తారు. భారీ మెజారిటీతో గెలుస్తారట. భారీ మెజారిటీ వాళ్ళు సంకల్ గుద్దుకోవడం తప్ప గానీ, అరిచేతిలో వైకుంఠం చూపించడం తప్ప గానీ వాళ్ళు ఎక్కడా భారీ రాదు. భారీ మెజారిటీతోని వాళ్ళు ఊహించిన దానికన్నా ఎక్కువ మెజారిటీ మా బీఆర్ఎస్ అభ్యర్థికి రాబోతుంది. అది చూసిన తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా అప్పుడు తెలిసిపోతుంది. బీఆర్ఎస్ కి అంటే ఏం చూసి ఓట్లు వేస్తారు అంటారు? అంటే రేవంత్ రెడ్డి ఏమో అభివృద్ధి చేయలేదు, బీఆర్ఎస్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఏం చేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అధికారంలో ఉంది మేము, మా కోటేస్తే అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది, మళ్ళా వాళ్ళ చేతికి ఇస్తే అభివృద్ధి చేయడానికి ఉండదు అంటున్నారు. ఇది కాంగ్రెస్ వాళ్ళు ఓటు బ్యాంక్ కోసం మాట్లాడుతున్న మాటలు. గత 10 సంవత్సరాల కిందట బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పథకాలు అడగక ముందే ఈయన హామీలను నెరవేర్చారు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, దళిత బంధు, బిస్సీ భవన్, ఎస్సీ భవన్, ప్రతి ఒక్క కమ్యూనిటీకి సబ్బండ వర్గాలకు బంగారు తెలంగాణ కోసం చేసిన పథకాలే ఖచ్చితంగా పనిచేస్తున్నాయి. రేవంత్ రెడ్డి అవి ఒక మహిళా ఫ్రీ బస్సు తప్ప ఆయన ఇచ్చిందే లేదు. ఇయ్యకూడ ఉండడం కోసమే ఆయన ఇక్కడ మేము బీఆర్ఎస్ కు ఓటేస్తే పథకాలన్నీ రద్దు చేస్తామని ఎందుకు అంటున్నా అంటే వాళ్ళకు భయభ్రాంతులకు గురి చేయాలి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళ పథకాలు క్యాన్సిల్ చేస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గెలిచింది, మేము ఉద్దానం చేసారు కాబట్టి అందుకనే వాళ్ళు ముందు చెప్తారు.